హాయ్ అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, దుందుడుకుతనం అనర్థదాయకం. సో మనకి ట్రంప్ పదవీ బాధ్యతలు రెండవసారి స్వీకరించిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. అవి చాలా తీవ్ర ప్రభావితాన్ని చూపించే అవకాశం ఉంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ మనకి. సెకండ్ వన్, క్రిమినల్ కేసుల విచారణకు తాత్కాలిక న్యాయమూర్తులు. సో అడ్హాక్ జడ్జెస్ యొక్క నియామకానికి సుప్రీంకోర్టు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, సింధు జలాల ఒప్పందంపై తకరారు. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, మరింత జవాబుదారీగా ఈ కామర్స్ రంగంలో తీసుకువచ్చిన నూతన గైడ్ లైన్స్కి సంబంధించి ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ప్యారిస్ ఒప్పందం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కు ట్రంప్ రామ్. సో ట్రంప్ రీసెంట్ నిర్ణయాలకి సంబంధించి ఇది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, దుందుడుకుతనం అనర్థదాయకం. సో అమెరికా నూతన అధ్యక్షుడి యొక్క నిర్ణయాలకి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ముందుగా అమెరికా యొక్క తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ యొక్క వీడ్కోలు సందేశాన్ని మనం ఇక్కడ చూస్తే, అన్ని దేశాలతో నీతిగా నిజాయితీగా న్యాయంగా వ్యవహరించండి, అందరితో శాంతి సామరస్యాలను పెంపొందించుకోండి అంటూ తన నెక్స్ట్ సక్సెసర్స్కి ఆయన ఒక పిలుపునివ్వడం మనం చూడవచ్చు. ఇటీవల 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈ హితబోధన ఆలకించాలి అని ప్రపంచం మొత్తం ఇప్పుడు కోరుకుంటుంది. ఎర్లియర్ ప్రపంచం బైపోలార్ వరల్డ్గా ఉండేది. అంటే ఒకవైపు యుఎస్ఎస్ఆర్ ఉంటే ఇంకొక వైపు యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఉండేది. బట్ యుఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత ప్రపంచం ఏకధ్రువమైంది. అంటే యూనిపోలార్, అమెరికన్ సెంట్రిక్గా యూనిపోలార్ అయింది. కాబట్టి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా ప్రపంచ దేశాల మీద ప్రభావితం చూపిస్తుంది. ఈవెన్ చైనా ఇప్పుడు కొంత దానికి సవాలు విసురుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అమెరికానే అగ్రరాజ్యంగా ఉంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు యొక్క దుందుడుకుతనం అనేది ప్రపంచ దేశాలకి ఇబ్బంది కలిగించే అంశం. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ యుద్ధాలను ముగించడము, కొత్త యుద్ధాలని రాజేయకపోవడము తన ప్రాధాన్యాంశాలుగా వెల్లడించారు. అలానే ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా భేటీ అవుతానని ప్రకటించారు. అయితే ఇది అందరికీ హర్షణీయమైన కూడా అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు అమెరికా యొక్క డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్తోనే జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అమెరికాలోని గన్ సప్లయర్స్, వెపన్ సప్లయర్స్ అనేవాళ్ళు ఈ యుద్ధాలని కావాలి అని రెచ్చగొడుతూ ఉంటారు. సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ట్రంప్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించగానే తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతూ ఉన్నాయండి. అధ్యక్ష పీఠం అధిరోహించగానే ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనియన్లపై హింసకి పాల్పడుతున్న అతివాద ఇజ్రాయెల్పై ఉన్న ఆంక్షల్ని తొలగించారు. అలానే బైడెన్ జారీ చేసిన 78 ఉత్తర్వుల అమలును ట్రంప్ రాగానే నిలిపివేశారు. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పుల దుష్ఫలితాలు తీవ్రమవుతున్న తరుణంలో ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న అగ్రరాజ్యాధినేత నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న అంతర్జాతీయ కృషికి విఘాతం కలిగిస్తుంది. సో ఎప్పుడైతే ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి అమెరికా తప్పుకుంటుందో ఆటోమేటిక్గా మనకి ఆ డీల్ చాలా నిరుపయోగం అవుతుందండి. ఎందుకు, మనకి అమెరికా, చైనా ఇట్లాంటి దేశాలే ఈ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్లోని లక్ష్యాలను సాధించడం చాలా క్లిష్టతరంగా భావిస్తున్న తరుణంలో అమెరికా లాంటి అగ్రదేశం ఆ డీల్ నుంచి బయటకు వచ్చింది అంటే మనం ఆ లక్ష్యాలని చేరుకోవడం దాదాపు ఇంపాసిబుల్గా చెప్పుకోవచ్చండి. అలానే ఇదివరకే ఐక్యరాజ్య సమితిని కాలక్షేపం క్లబ్గా తీసిపారేసిన ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ఇప్పుడు విత్డ్రా అవ్వడం మనం చూడవచ్చు. ఇది కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. ఎందుకు,
ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలోని చాలా పేద దేశాలలో హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము, అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. అయితే దీనికి టాప్ కంట్రిబ్యూటర్ ఎవరు? ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నిధులు ఎక్కువ మొత్తంలో అమెరికా నుంచే వస్తాయి. ఇప్పుడు అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి నిధుల కొరత వలన చాలా దేశాలలో ఈ కార్యక్రమాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉందండి. ఇలాంటి నిర్ణయాలు అమెరికా గౌరవ మర్యాదల పెంపునకు ఏమాత్రం దోహదపడవు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి దుందుడుకు నిర్ణయాలను తీసుకునే ముందు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రపంచవ్యాప్తంగా పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అనాలోచిత నిర్ణయాలు దారుణ పర్యవసనాలకు దారితీయకుండా ట్రంప్ దూకుడుకు ఎప్పటికప్పుడు పగ్గాలు వేయాల్సింది అమెరికా చట్టసభలే. సో అమెరికా కాంగ్రెస్ మరియు అమెరికా సెనేట్ అనేవి ట్రంప్ నిర్ణయాలని ఎప్పటికప్పుడు పునఃసమీక్షిస్తూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మెయింటైన్ చేస్తూ ఈ నిర్ణయాలని కొంత కంట్రోల్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పీస్ అండ్ స్టేటస్ క్యూ అని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్రిమినల్ కేసుల విచారణకు తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టుల్లో నియమించుకోవచ్చని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం. దేశంలో నానాటికి క్రిమినల్ కేసుల యొక్క విచారణ అనేది జాప్యం జరుగుతూ ఉంది. అలానే కేసుల యొక్క పెండెన్సీ అనేది రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో తాత్కాలికంగా న్యాయమూర్తులను నియమించుకోవచ్చని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించడం జరిగిందండి. ఈ జ్యుడిషియల్ పెండెన్సీ యొక్క గణాంకాలను ఒకసారి మనం చూస్తే ఒక అలహాబాద్ హైకోర్టులోనే 63,000 క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. అలానే మనకి వివిధ కోర్టులలో పంజాబ్, హర్యానా, పాట్నా హైకోర్టులలో 21,000 కేసులు చొప్పున, కర్ణాటక హైకోర్టులో 20,000, జార్ఖండ్ హైకోర్టులో 13,000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విధంగా జ్యుడిషియల్ పెండెన్సీ అనేది చాలా హైకోర్టులలో పెండింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ అడ్హాక్ జడ్జెస్, తాత్కాలిక జడ్జిలను నియమించుకోమని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఈ అడ్హాక్ జడ్జిల యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి 2021లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో మార్పులు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపిందండి. 2021లో కొన్ని గైడ్లైన్స్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే 20% వేకెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అడ్హాక్ జడ్జెస్ని నియమించుకోవాలి. అలానే మనకి కేసెస్ యొక్క పెండింగ్ అనేది 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ అడ్హాక్ జడ్జిల యొక్క నియామకాలను చేపట్టాలి అని కొన్ని గైడ్లైన్స్ అప్పుడు రూపొందించడం జరిగింది. లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ గైడ్ లైన్స్ ని సుప్రీంకోర్టు అప్పుడు ప్రకటించిందండి. అయితే ఈ గైడ్ లైన్స్ లో కొంత రిలాక్సేషన్ ఇస్తామని ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక న్యాయమూర్తి ఉండే ధర్మాసనంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఒకరు తప్పనిసరిగా ఉండాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మనకి ఈ 20% రూల్ ఏదైతే ఉందో 20% వేకెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే అడ్హాక్ జడ్జెస్ ని నియమించాలి అనే రూల్ ని మాత్రం మార్పు చేస్తాము అని ప్రకటించడం జరిగిందండి. సో కమింగ్ డేస్ లో ఏ విధంగా ఈ గైడ్ లైన్స్ మారతాయి అనేది చూద్దామండి. భారత రాజ్యాంగం ప్రకారం గతంలో అదే హైకోర్టులో లేదా మరేదైనా హైకోర్టులో జడ్జిగా విధులు నిర్వహించిన వారిని రాష్ట్రపతి ఆమోదంతో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చని రాజ్యాంగంలోని అధికరణ 224A చెబుతుంది. అంటే ఈ తాత్కాలిక న్యాయమూర్తులు ఏ విధంగా నియమించబడతారు? రాష్ట్రపతి ఆమోదంతో మనకి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నియమిస్తారు వీళ్ళని. ఇక్కడ చూడండి, ఈ అడ్హాక్ జడ్జెస్ గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే మనము ద అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 224A. సో ఆర్టికల్ 224A కింద దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఫర్ ఎనీ స్టేట్ కెన్ రిక్వెస్ట్ ఏ పర్సన్ టు యాక్ట్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్. సో ఎవరు నియమిస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. కానీ దీనికి ద ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు ఆమోదం తప్పనిసరిగా కావాలి. సో రాష్ట్రపతి ఆమోదం ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఎవరైనా రిటైర్డ్ జడ్జిని తాత్కాలికంగా నియమించే అధికారం ఆర్టికల్ 224A కల్పించడం జరిగింది. దీనికి ప్రీ రిక్విజిట్ కండిషన్
కండిషన్ ఏంటండి? ద పర్సన్ షుడ్ హ్యావ్ హెల్డ్ ద ఆఫీస్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్ ఆర్ ఆఫ్ ఎనీ అదర్ హైకోర్ట్. సో అతను ముందుగా ఆ కోర్టులో కానీ, అంటే ఆ హైకోర్టులో కానీ లేదా ఇతర ఏ హైకోర్టులో అయినా జడ్జిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పుడు మాత్రమే అతనిని, ఆ రిటైర్డ్ జడ్జిని తాత్కాలికంగా న్యాయమూర్తిగా నియమించే అధికారం కలిగి ఉంటుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సచ్ ఏ జడ్జ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అలవెన్సెస్ యాజ్ డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. సో మనకి హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అలవెన్సెస్ ఈ అడ్హాక్ జడ్జెస్కి ఉండవండి. ఈ అడ్హాక్ జడ్జెస్ యొక్క అలవెన్సెస్ని ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. అలానే హీ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ ద జ్యూరిస్డిక్షన్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఏ జడ్జ్ ఆఫ్ దట్ హైకోర్ట్. అంటే పవర్స్ విషయంలో, జ్యూరిస్డిక్షన్స్ విషయంలో, అలానే ప్రివిలేజెస్ విషయంలో సేమ్ హైకోర్టు జడ్జికి ఎలా ఉంటుందో ఈ అడ్హాక్ జడ్జెస్కి కూడా సేమ్ పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సింధు జలాల ఒప్పందంపై తకరారు, భారత్ వైపు తటస్థ నిపుణుడి మొగ్గు. సో ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. దాని గురించి చూద్దాము. అండ్ దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇండస్ రివర్ అనేది వన్ ఆఫ్ ద లైఫ్ లైన్ రివర్ భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలకి. సో ఈ రెండు దేశాల మధ్య ఈ ఇండస్ రివర్కి సంబంధించి సింధు జలాలకి సంబంధించిన వాటర్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ఒప్పందం కుదిరిందండి. ప్రపంచ బ్యాంక్ యొక్క నెగోషియేషన్స్ ద్వారా సెప్టెంబర్ 19, 1960లో భారత్ మరియు పాకిస్తాన్లు ఈ ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. దీని ప్రకారం ఇండస్ రివర్తో పాటు ఇండస్ యొక్క 5 ఉపనదులు అయిన రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, జీలం రివర్లని కూడా ఈ రెండు దేశాల మధ్య షేరింగ్ చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్, బియాస్, రావి రివర్స్ మీద ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటే చీనాబ్, జీలం మరియు ఇండస్ రివర్ మీద పరిమిత హక్కులు కలిగి ఉంది. ఈ పరిమిత హక్కులు ఏంటండి? ఇండియా కెన్ సెటప్ సర్టెన్ ఇరిగేషన్, రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్లాంట్స్, వెరీ లిమిటెడ్ స్టోరేజ్, డొమెస్టిక్ అండ్ నాన్ కన్జంప్టివ్ యూజ్, ఆల్ సబ్జెక్ట్ టు కండిషన్స్. సో సాగుకి కావచ్చు, అలానే రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లిమిటెడ్ స్టోరేజ్తో డ్యామ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఇండియాకి పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఈ కిషన్ గంగా కావచ్చు అండ్ రాట్లీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్లాంట్స్. ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ని జీలం నది యొక్క ఉపనది అయిన కిషన్ గంగా మీద భారత ప్రభుత్వం నిర్మిస్తుంది అండి. ఇది సుమారు 330 మెగావాట్స్ విద్యుతోత్పత్తికి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్. అలానే రాట్లే రివర్ ప్రాజెక్ట్ అనేది 850 మెగావాట్స్ సామర్థ్యంతో చీనాబ్ నది మీద నిర్మిస్తున్న రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. సో ఈ రెండిటికి భారత్కి అధికారం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ అబ్జెక్షన్స్ లేవనెత్తింది. సో ఈ నేపథ్యంలో ఈ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ 1960 ప్రకారం భారత్కి ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ తటస్థ నిపుణుడిని ఎవరినైతే నియమించారో ఈ వివాదం కొరకు, అతను భారత్ వైపే మొగ్గు చూపడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటండి? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మనకి రివర్ యొక్క న్యాచురల్ ఫ్లోని ఉపయోగించుకుని అక్కడ నిర్మిస్తే వాటిని మనము రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అని పిలుస్తాము. ఇక్కడ లార్జ్ కన్స్ట్రక్షన్స్ ఉండవండి. రివర్ యొక్క న్యాచురల్ ఫ్లో, సహజ ప్రవాహాన్ని ఉపయోగించుకుని ఇవి ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఉపయోగపడతాయి. ఇండస్ ట్రీటీ ప్రకారం భారతదేశానికి ఈ చీనాబ్, జీలం మరియు ఇండస్ రివర్ల మీద రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ని నిర్మించుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి భారతదేశం తనకున్న అధికారాల మేరకే ఈ కిషన్ గంగా మరియు రాట్లీ ప్రాజెక్ట్స్ని ఇక్కడ నిర్మిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మరింత జవాబుదారీగా ఈ కామర్స్, కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించిన ప్రభుత్వం. సో ఈ కామర్స్ రంగం రోజు రోజుకి వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనకి ఈ కామర్సులో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కొన్ని నూతన మార్గదర్శకాలను కేంద్రం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించింది. ఈ కామర్స్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ పేరిట దీనిని రిలీజ్ చేయడం జరిగింది. ఇది జస్ట్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అండ్ వన్స్ ఇవి ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది. మనకి ముఖ్యంగా మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు మరియు ఈ కామర్స్ సైట్లు స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టడం కోసం మనకి ఈ కామర్స్ యొక్క నూతన గైడ్ లైన్స్ని, డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది.
ఈ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని 3 దశలలో ప్రతిపాదించింది. ఈ కామర్స్ లావాదేవీకి ముందు, కాంట్రాక్ట్ ఫార్మేషన్ టైము మరియు లావాదేవీ తర్వాత అమలు అయ్యేలాగా ఈ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని రూపొందించారండి. లావాదేవీ ముందు నిబంధనల ప్రకారం అంటే ట్రాన్సాక్షన్స్కి ముందు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది చూస్తే బిజినెస్ భాగస్వాములు, థర్డ్ పార్టీ విక్రేతల కేవైసీని సంస్థలు అంటే ఈ కామర్స్ సంస్థలు పూర్తి చేయాలి. ఉత్పత్తులను అమ్మకానికి పెట్టే ముందు పేరు, విక్రేత సమాచారం, గుర్తింపు సంఖ్య వంటివి ఉండాలి. అలానే దిగుమతి చేసుకున్న వస్తువులను దిగుమతిదారు, ప్యాకర్, విక్రేతల వివరాలను చూపాలి. పూర్తి లావాదేవీ రికార్డులను నిర్వహించాలి. ఇవి ట్రాన్సాక్షన్స్కి ముందు. అండ్ క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్ చెల్లింపులు, ఈ వ్యాలెట్లు, బ్యాంకు బదిలీలు సహా అన్ని చెల్లింపు సదుపాయాలను కల్పించాలి. అంటే ఈ కాంట్రాక్ట్ ఫార్మేషన్లో 2 అంచెల ధృవీకరణతో చెల్లింపు వ్యవస్థలను సంస్థలు భద్రంగా అమలు చేయాలి. వినియోగదారులకు కోరిన విధంగా క్యాష్ ఆన్ డెలివరీ రిఫండ్లను ప్రాసెస్ చేయాలి. అలానే లావాదేవీ తర్వాత ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగా రిఫండ్లు కానీ, రీప్లేస్మెంట్ కానీ, ఎక్స్చేంజ్కు పట్టే సమయాన్ని స్పష్టంగా వెల్లడించాలి. డెలివరీ నోటిఫికేషన్లను సమయానుగుణంగా పంపాలి. సో ఒక్కొక్కసారి సైట్స్లో మనకి ఎక్స్చేంజ్ ఉంది అని చూపిస్తారు, కానీ ఆఫ్టర్ ద డెలివరీ అది మనకి సెట్ అవ్వకపోతే ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేసిన, రిఫండ్ కోసం ప్రయత్నించిన కొన్ని ఈ కామర్స్ సైట్స్ రెస్పాండ్ అవ్వవు. కాబట్టి అలాంటి వాటిని అరికట్టేయడానికి ఈ స్టాండర్డ్స్ని, ఈ గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ఐటీ కంపెనీలు యొక్క బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ యొక్క రీసెంట్ ఫైండింగ్స్ ఆధారంగా అత్యంత విలువైన బ్రాండ్లుగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇక్కడ బ్రాండ్ ఫైనాన్స్ జాబితా ప్రకారం వీటిని ప్రకటించడం జరిగింది. ఐటీ సేవల విభాగంలో అత్యంత విలువైన 25 బ్రాండ్ల జాబితాలో దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైంట్రీ, హెగ్జావేర్ టెక్లకు చోటు లభించింది. బ్రాండ్ ఫైనాన్స్ ఈ జాబితాను రూపొందించడం జరిగిందండి. ఈ బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన 10 ఐటీ సేవల బ్రాండ్ల యొక్క జాబితా మనం చూస్తే ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అమెరికాకు చెందిన యాక్సెంచర్ 7వసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దీని యొక్క బ్రాండ్ వాల్యూ $41.50 బిలియన్. సెకండ్ ప్లేస్లో భారతదేశానికి సంబంధించిన టీసీఎస్ $21.26 బిలియన్ సెకండ్ ప్లేస్లో ఉంది. అలానే ఇండియాకే చెందిన ఇన్ఫోసిస్ $16.33 బిలియన్ మూడవ స్థానంలోను, హెచ్సిఎల్ టెక్నాలజీస్ $8.86 బిలియన్ 8వ స్థానంలోను, $6.09 బిలియన్ విప్రో 9వ స్థానంలోనూ ఈ జాబితాలో చోటు సంపాదించాయి. అంటే అవుట్ ఆఫ్ 10 4 కంపెనీలు భారతదేశానికి సంబంధించినవే కావడం మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి ప్యూర్ ఐటీ కంపెనీస్కి సంబంధించిన డేటా. ఓవరాల్ డేటా మనం చూస్తే టాటా గ్రూప్ 60వ స్థానంలో ఉందండి 2025లో. 2024లో ఇది 64వ స్థానంలో ఉండేది. ఇన్ఫోసిస్ వచ్చి 132వ స్థానంలో ఉంది. ఎర్లియర్ 145వ స్థానంలో ఉండేది. హెచ్డిఎఫ్సి గ్రూప్ వచ్చి 164వ స్థానంలో ఉంది, 228వ స్థానంలో ఉండేది. సో ఈ విధంగా మనము చాలా కంపెనీల యొక్క గ్రోత్ని మనం చూడవచ్చు. అయితే కొన్ని గ్రోత్ కాకుండా మనము డౌన్ఫాల్ కూడా చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఎర్లియర్ 2024లో 292వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 306వ స్థానానికి అది పడిపోయింది. అలానే విప్రో కూడా 348వ స్థానంలో ఉండేది 358వ స్థానానికి పడిపోయింది. విప్రో ఐటీ సర్వీసెస్ కాదండి, ఓవరాల్ విప్రో గ్రూప్కి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేసేది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చంపేస్తున్న గాలి. సో ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 గురించి ఈ ఆర్టికల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండి. ధూళికణాలు, సూక్ష్మ ధూళికణాలు PM 2.5 అనేది WHO నిర్దేశిత పరిమితి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండడం వలన కాలుష్య గాలిని పీల్చుతూ దాని వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ ఊపందుకోవడము, వాహనాల వినియోగం పెరగడము, నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతుండడము, అలానే పంట వ్యర్థాల దహనం లాంటివి ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. 2021లోని WHO యొక్క న్యూ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్
PM2.5 యొక్క లిమిట్ ఇక్కడ మనం చూడండి 15 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. ఇది 24 అవర్స్కి సంబంధించిన డేటా. 24 అవర్స్లో 15 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉండకూడదు. అదే యాన్యువల్ డేటాకి వచ్చేటప్పటికి 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అనేది ఉండకూడదు ఫర్ కంటిన్యూస్ 3 to 4 days. అది మనకి యాన్యువల్ యావరేజ్. అక్కడ డే యావరేజ్ 24 అవర్స్ యావరేజ్ తీసుకుంటే మనకి 15 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అనేది ఉండకూడదు. అలానే PM10 వచ్చి మనకి 45 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ పర్మిసిబుల్ లిమిట్. అండ్ ఓజోన్ వచ్చి 100 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. NO2 వచ్చి 25 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. SO2 వచ్చి 40 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. కార్బన్ మోనాక్సైడ్ 4 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. ఇవన్నీ రివైజ్డ్ పర్మిసిబుల్ లిమిట్స్ అండి. 2005లో వేరే లిమిట్స్ ఉండేవి. 2021కి దీనిని కొన్ని మార్పులు చేయడం చూడవచ్చు. అయితే ఈ PM2.5 యొక్క పర్మిసిబుల్ లిమిట్లు నిర్దేశించిన లిమిట్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇక్కడ మనము ఈ ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ అనేది చూడవచ్చండి. దీని వలన 2021లో దేశంలో కలుషిత గాలి మూలంగా ఆయా వయోవర్గాల వారీగా అంటే ఏజ్ గ్రూప్స్ వారీగా ప్రతి 1,00,000 జనాభాకు మరణాల రేటు ఎంత ఉంది అంటే ఈ PM2.5 యొక్క పొల్యూషన్ కారణంగా ఎంత మరణాలు సంభవించినాయి అనేది చూస్తే మనకి 70 ఏళ్ల పైబడిన వారు 1,00,000కి 833.1 మంది చనిపోవడం జరిగింది. 50 నుంచి 69 ఏళ్ల ఏజ్ గ్రూప్ అయితే 156.9 మంది చనిపోవడం జరిగింది. 5 ఏళ్లలోపు బాలలు అంటే చిన్నపిల్లలలో కూడా మనం ఎక్కువగా చూడవచ్చు. 52.1 అనేది చూడవచ్చు ఇక్కడ. అండ్ 15 to 49 అయితే మనకి 8.3 అండ్ 5 to 14 ఏజ్ గ్రూప్ అయితే మనకి 0.4. సో ఈ విధంగా 1,00,000 జనాభాకి ఇంతమంది ఏజ్ గ్రూప్స్లోని వాళ్ళు చనిపోవడం మనం ఇక్కడ చూడవచ్చండి. దీని యొక్క సోర్స్ వచ్చి IHME గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ 2024 యొక్క నివేదిక ఆధారంగా ఈ గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్యారిస్ ఒప్పందం మరియు WHOలకు ట్రంప్ రామ్. సో యాక్చువల్గా ఫస్ట్ ఆర్టికల్లోనే దీని గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ప్యారిస్ ఒప్పందం గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము. అండ్ ఈ ప్యారిస్ ఒప్పందం మనకి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడం కోసం చాలా చాలా కీలకం. సో అలాంటి ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటికి వైదొలగడం అనేది చాలా ఆందోళన కలిగించే అంశం అండి. ఎందుకు మనకి అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్. సో ఎక్కువ ఈ కర్బన ఉద్గారాలని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఉత్పత్తి చేసే దేశంగా అంటే వెదజల్లే దేశంగా మనము ఈ యుఎస్ని చెప్పవచ్చు. కాబట్టి యుఎస్ఏ మనకి ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తే దీని యొక్క వాల్యూ అనేది ఉండదు. అలానే WHO నుంచి వైదొలగడం కూడా ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఈ WHO అనేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను చేపడుతూ ఉంది. ఈ WHO ఫండింగ్కి మేజర్ సోర్స్గా మనం అమెరికా యొక్క కంట్రిబ్యూషన్ చూడవచ్చు. ఇప్పుడు అమెరికా వైదొలిగితే ఫండ్స్ అనేవి తగ్గిపోవడం ద్వారా ప్రపంచ దేశాలలో ఈ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలలో చిన్నపిల్లలకి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్యారిస్ ఒప్పందము WHOల నుంచి అమెరికా వైదొలగడం అనేది కొంత నిరాశకి మరియు ఆందోళనకి గురి చేసే అంశం. అలానే మరిన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇక్కడ చూస్తే క్యాపిటల్ హిల్ పై దాడి దోషులకు క్షమాభిక్ష. సో లాస్ట్ టైం ట్రంప్ ఓడిపోయినప్పుడు క్యాపిటల్ హిల్ పై ఆయన అనుచరులు దాడి చేయడం జరిగింది. సో ఆ టైంలో దాడి చేసిన వాళ్ళకి క్షమాభిక్ష ఇప్పుడు ఈయన ప్రసాదించారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని అనేది రద్దు చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసేశారు. కొత్త నియామకాలకు బ్రేక్, వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేయడం జరిగింది. సో ఈ విధంగా మొదటి రోజే ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలను, కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలను తీసుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నిర్ణయాలకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే చైనా లాంటి కాలుష్యకారక దేశాల కోసం అమెరికా ప్రజల పన్నుల డబ్బును ఖర్చు చేయడం అనేది ట్రంప్ వాదనగా ఉంది. అందుకే ఆయన ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అలానే WHO నుంచి వైదొలగడానికి కారణం అమెరికా $500 మిలియన్ అందిస్తుంది అని, చైనా కేవలం $39 మిలియన్ అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి అమెరికా WHO నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అలానే 2021 జనవరి 6వ తేదీన
క్యాపిటల్ హిల్పై దాడిలో పాల్గొన్న 1500 మందికి పైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష పెడుతూ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఆయన సైన్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అంటే ఎర్లియర్ ఎవరైనా బై బర్త్ అక్కడ మనకి అమెరికా యొక్క పౌరసత్వం లభించేది. బట్ ఇప్పుడు బై బర్త్ అనే కండిషన్ని రద్దు చేయడం జరిగింది. సో వలస వచ్చిన వారికి ఈ కండిషన్ ఇప్పుడు వర్తించదు. అలానే కెనడా, మెక్సికోలపై అదనపు సుంకాలు విధించే ఆదేశాలపై ట్రంప్ సంతకం చేస్తానని కూడా ప్రకటించారు. సో ఈ విధంగా మొదటి రోజే ఆయన కొన్ని కీలక నిర్ణయాలని ప్రకటించడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాజా స్ట్రిప్ నిర్వహణకు మేం సిద్ధం, భద్రతా మండలికి తెలిపిన పాలస్తీనా ప్రభుత్వం. గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాలస్తీనా ప్రభుత్వం భద్రతా మండలికి వెల్లడించింది. ఐరోపా సమాజం, ఈజిప్టు సహకారంతో సరిహద్దులను నిర్వహిస్తామని తెలిపింది. యాక్చువల్గా ఈ గాజా, వెస్ట్ బ్యాంక్ మరియు గోలన్ హైట్స్ అనేవి ఇజ్రాయిల్ ఆక్యుపైడ్ ప్లేసెస్గా చెప్పుకోవచ్చు. 1967 అరబ్ వార్ తర్వాత ఇజ్రాయెల్ వీటిని ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఈ పాలస్తీనా ప్రభుత్వం మేము వీటిని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము అని ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలికి ప్రతిపాదించడం చూడవచ్చు. ఇక్కడ మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. గాజా స్ట్రిప్, అలానే వెస్ట్ బ్యాంక్ అండ్ గోలన్ హైట్స్. ఇక్కడ మీరు నార్త్ టు సౌత్, అలానే వెస్ట్ టు ఈస్ట్ ఇట్లా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మేబీ ఎగ్జామ్లో ఇలాంటివి అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ బాడీస్ని కూడా ఇక్కడ చూడవచ్చండి. గాజా అనేది మనకి మెడిటేరియన్ సీ కోస్ట్లో మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇక్కడ వెస్ట్ బ్యాంక్ వచ్చి మనకి డెడ్ సీ కోస్ట్ అనేది చూడవచ్చు. ఇక్కడ గోలన్ హైట్స్ వచ్చి సీ ఆఫ్ గెలిలీ అనేది చూడవచ్చు. సో ఈ విధంగా ఇవి ఎప్పుడూ న్యూస్లో ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ మనం చూస్తే, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతలని ఆయన స్వీకరించడం ఇది రెండవసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. అలానే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా కూడా ప్రమాణం చేశారు. నెక్స్ట్ వన్, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ముందు ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ వార్షిక ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండోనేషియా 2వ స్థానంలో ఉంది. భారతదేశం 3వ స్థానానికి పరిమితమైంది. ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలపై ప్రజల విశ్వాసం ఆధారంగా ఈ బారోమీటర్ వార్షిక ర్యాంకింగ్స్ని రూపొందించడం జరిగింది. 2024లో అయితే భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇండోనేషియా 2వ స్థానంలోను, ఇండియా 3వ స్థానంలోనూ ఉన్నాయి. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం చూస్తే, భారతదేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి ఇటీవల తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ను ఏ పేరుతో ప్రారంభించింది? సో ప్రసార భారతి యొక్క నూతన ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు మనకి వేవ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని, ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రసార భారతి లాంచ్ చేయడం జరిగిందండి. ఇటీవల జరిగిన 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రసార భారతి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 1 నుంచి 10 వరకు నాగాలాండ్లోని కిసామాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 25వ హార్న్బిల్ ఫెస్టివల్కు ఏ దేశాలు అధికారిక భాగస్వాములుగా వ్యవహరించాయి? సో ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా ఖ్యాతి పొందిన హార్న్బిల్ ఫెస్టివల్ను నాగాలాండ్ ప్రధాన సాంస్కృతిక కార్యక్రమంగా పేర్కొంటుంది. ఇక్కడ మనము ఏ దేశాలు అధికారిక భాగస్వాములుగా వ్యవహరించాయనేది చూస్తే జపాన్ మరియు వేల్స్ ఈ రెండు ఈ హార్న్బిల్ ఫెస్టివల్కు అధికారిక భాగస్వాములుగా వ్యవహరించాయి. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ గురించి ఇక్కడ చూస్తే, ద నాగాలాండ్ గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజింగ్ ద పాపులర్ హార్న్బిల్ ఫెస్టివల్ ఫ్రమ్ December 1 to December 10, 2024. ఇది యాన్యువల్ ఫెస్టివల్, అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు 10 రోజుల పాటు. ఎందుకు? కోయిన్సైడింగ్ విత్ ద స్టేట్హుడ్ డే ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ యొక్క రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేట్హుడ్ డేని పురస్కరించుకుని ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారు. అండ్ గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క IUCN స్టేటస్ వచ్చి మనకి వల్నరబుల్ కండిషన్లో ఉంది. వల్నరబుల్ స్టేటస్ IUCN మనకి. అలానే గ్రేట్ ఇండియన్ హార్న్బిల్స్ మనకి వెస్ట్రన్ ఘాట్స్లోను, హిమాలయాస్లోను కనిపిస్తాయి. ముఖ్యంగా
గ్రేట్ ఇండియన్ హార్న్బిల్స్ అనేవి అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ యొక్క స్టేట్ బర్డ్స్గా కూడా చెప్పుకోవచ్చు. సో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ యొక్క స్టేట్ బర్డ్గా వీటిని చెప్పవచ్చు. అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది IUCN రెడ్ లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్న పక్షి జాబితాగా చేయబడింది. అండ్ సెకండ్ వన్, ఇది నాగాలాండ్ రాష్ట్ర పక్షి. అండ్ థర్డ్ వన్, నాగాలాండ్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10 వరకు హార్న్బిల్ ఉత్సవం జరుగుతుంది. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని సరైనవి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రేపటి క్లాస్లో దీనికి సంబంధించిన ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.